YouTube channel Ram NRI Telugu Traveler. Going to Nagarjuna Sagar started from Habsiguda, Hyderabad. Crossing Uppal, LB Nagar Chaurasta, LB Nagar Underpass, Sagar Ring Road, started at 7 a.m. from Hyderabad going to Nagarjuna Sagar. Outer Ring Road crossing. Dadapu 3-hour journey. Probably we may reach at 10 a.m. Nagarjuna Sagar is a best visiting picnic place near to Hyderabad, just 165 kilometers. Reaching Nagarjuna Sagar, ఇవి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్. ఇక్కడి నుంచే ఈ క్యాచ్మెంట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇదంతా నాగార్జున సాగర్. వెల్కమ్ బుద్ధవనం ఆర్చ్. సిద్ధార్థ హోటల్ పక్కకే బుద్ధవనం. ఇది విజయపురి సౌత్. డ్యామ్కు అటువైపు విజయపురి నార్త్, ఇటువైపు తెలంగాణలో విజయపురి సౌత్ ఉంది, అటువైపు ఆంధ్ర విజయపురి నార్త్. థ్యాంక్ యూ. ఇది బుద్ధవనం ఆర్చ్. విజయపురి సౌత్, నాగార్జున సాగర్. టూరిజం గెస్ట్ హౌస్. చాలా పెద్దది నాగార్జున సాగర్ డ్యామ్. డ్యామ్ రీచ్ అయినా ఇక్కడ నుంచి డ్యామ్ స్టార్ట్ అవుతుంది. ఇది లాంచింగ్ స్టేషన్. ఇటువైపు నుంచి అంటే విజయపురి సౌత్ తెలంగాణ నుంచి వెళ్ళే లాంచ్ ఇక్కడ లాంచింగ్ స్టేషన్ ఇదే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి లాంచ్లు. డ్యామ్ అవతల వైపు నుంచి ఆంధ్ర వైపు నుంచి కూడా కొన్ని లాంచ్ బోట్ సర్వీసెస్ ఉన్నాయి. లాంచ్లు అక్కడి నుంచి కొన్ని వెళ్తాయి, ఇక్కడ నుంచి కొన్ని వెళ్తాయి. ఇది సాగర్ డ్యామ్. జస్ట్ గంట ముందే గేట్లన్నీ మళ్ళీ మూసేసిండ్రు. 5-6 రోజుల నుంచి ఫుల్ గేట్స్ ఓపెన్ ఉండే. ఇప్పుడు డ్యామ్ ఫుల్ ఉంది. రాముడు భీముడు షూటింగ్ ఇక్కడనే అయింది కదా, దాంట్లో డ్యామ్ కట్టేది చూపెడతాడు అసలు. అదే ఇక్కడ కొంతమంది విజిటర్స్ ఉన్నారు మనతోటి. వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచే వచ్చారు. అది పవర్ హౌస్. ఇప్పుడు పవర్ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది తెలంగాణ పవర్ హౌస్ ఇటువైపు, అటువైపు ఆంధ్ర స్టేట్ పవర్ హౌస్ ఉంటుంది డ్యామ్ అటువైపు. ఇది వెరీ స్ట్రాంగ్ బుల్లెట్ ప్రూఫ్ ఐరన్ డోర్, స్టీల్ ది చాలా పెద్దది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. కింది నుంచి ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ లోపలికి పవర్ హౌస్లకు వాటర్ పోకుండా వాటర్ ప్రూఫ్ అండ్ బుల్లెట్ ప్రూఫ్. వెరీ స్ట్రాంగ్ అండ్ సేఫ్ డోర్. నాగార్జున సాగర్ పవర్ హౌస్. ఇది ఇన్సైడ్ పవర్ హౌస్.
ఇది పవర్ స్టేషన్, అది డ్యామ్ గోడ. లోపల 7 టర్బైన్స్ ఉన్నాయి, చాలా పెద్ద టర్బైన్స్. ఈ టర్బైన్స్ మేడ్ బై BHEL. ఈ క్రేన్ ఆ టర్బైన్ తీయాలన్నా పెట్టాలన్నా వెరీ బిగ్ క్రేన్ అది. ఈ లోపల డెమో రూమ్ ఉంది. ఇది డెమో. వాటర్ ఫ్లో అయ్యి ఆ ఫ్యాన్లను తిప్పితే టర్బైన్ తిరిగి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. పవర్ హౌస్ నుంచి బయటకు వచ్చినాం. ఇవి ఆ ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ చేసిన వాటర్, బయటకు వెళ్ళిన వాటర్ అది. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు విజయపురి సౌత్. ఇవాళ లాంచ్ ఇంకా స్టార్ట్ కాలేదు. లాంచ్ సర్వీస్ ఉంటుందో లేదో తెలియదు. టూరిస్టులు ఉంటే లాంచ్ నడుస్తుంది, లేకుంటే నడవదని చెప్పిండు. లెట్ us వెయిట్ అండ్ సీ. ఒకవేళ ఇవాళ పాసిబుల్ కాకుంటే రేపు కానీ లాంచ్ లో మనం నాగార్జునకొండ వెళ్ళి చూడొచ్చు. ఇది TGTDC గెస్ట్ హౌస్ విజయ్ విహార్, హరిత విజయ్ విహార్ గెస్ట్ హౌస్, తెలంగాణ టూరిజం. గెస్ట్ హౌస్ చాలా బాగుంది. నైస్ లొకేషన్. బ్యూటిఫుల్ గా ఉంది. రెస్టారెంట్, బార్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ కూడా నీట్ గా ఉంది. బాల్కనీ నుంచి మనకు డ్యామ్ వాటర్ వ్యూ ఉంది. బాల్కనీ డ్యామ్ వ్యూ, వాటర్ వ్యూ అండ్ 2 చైర్స్ బాల్కనీ. పక్కకే క్యాంటీన్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సార్ క్యాంటీన్ చూద్దాం. రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ బయట కూడా డ్యామ్ వ్యూ, వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంది. ఈవినింగ్ అయింది, ఒకసారి బుద్ధవనం చూసొద్దాం. PM. బుద్ధవనం, ఏ బుద్ధిస్ట్ థీమ్ పార్క్. దాదాపు 2-3 అవర్స్ పుట్టింది మాకు ఈ బుద్ధవనం చూడడానికి. ఈ బుద్ధవనం వీడియో సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తా. ఇప్పుడే బుద్ధవనం చూసి బయటకు వచ్చేసినాం. బాగుంది, చాలా బాగుంది. ఈవినింగ్ అయింది, చీకటి పడుతుంది. ఒకసారి ఆ డ్యామ్ కట్టపైకి వెళ్ళి చూద్దాం. ఇది
డ్యామ్ వ్యూ, అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. ఈవినింగ్ వ్యూ చాలా చాలా బాగుంది. డ్యామ్ సైట్. ఇది వ్యూ పాయింట్. డిన్నర్ కోసం హోటల్కి వచ్చిన నా చేతిలో గోపుర కెమెరా చూసి కొందరు పిల్లలు నా దగ్గరికి వచ్చి యూట్యూబరా అని తెలుసుకొని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిండ్రు. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. వెరీ హ్యాపీ. రెండవ రోజు మార్నింగ్. వాతావరణం బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇప్పుడు గెస్ట్ హౌస్ చెక్అవుట్ చేసినాం. గోయింగ్ టు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎత్తిపోతల జలపాతము విజయపురి నార్త్లో ఉంటుంది, అంటే డ్యామ్కు అటువైపు ఆంధ్ర స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు మనం డ్యామ్ దాటి ఫస్ట్ ఎత్తిపోతల జలపాతం చూడడానికి వెళ్తున్నాం. టాటా బై బై టు హరిత విజయ విహార్ గెస్ట్ హౌస్, టూరిజం గెస్ట్ హౌస్. రీచింగ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఇక్కడ టీటీడీ క్యాంటీన్ కూడా ఉంది, గెస్ట్ హౌస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, స్టే చేయొచ్చు నైట్ లో. మంచి పార్కు, స్వింగ్ ఉయ్యాలలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి. ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, పిక్నిక్ లాగా కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇదే ఎత్తిపోతల జలపాతం. బ్యూటిఫుల్ సీనరీ. ఇది క్యాంటీన్, టూరిజం క్యాంటీన్. మార్నింగ్ టూరిస్ట్ లేరు, అందుకే ఖాళీగా ఉంది. రిటర్న్ అయినాం. నాగార్జున సాగర్ డ్యామ్ ఫుల్ ఉంది. గేట్లు మూసినా పైనుంచి నీళ్లు పొర్లి పారుతున్నాయి. మొత్తం 25 గేట్లు పైనుంచి నీళ్లు మనకు పొర్లి కిందికి వస్తున్నాయి, పొర్లిపోతున్నాయి నీళ్లు. అవన్నీ గేట్లు మూసిన తర్వాత పైనుంచి నీళ్లు వస్తున్నాయి. ఇది విజయపురి నార్త్. ఇటువైపు నుంచి ఇది లాంచ్ స్టేషన్. ఇక్కడ నుంచి పడవలు వెళ్తాయి నాగార్జునకొండకు. విజయపురి సౌత్ అటువైపు నుంచి తెలంగాణ గవర్నమెంట్ లాంచ్లు వెళ్తాయి, ఇటు నుంచి ఆంధ్ర గవర్నమెంట్ లాంచ్లు వెళ్తాయి. ఆంధ్ర టూరిజం అటు నుంచి తెలంగాణ టూరిజం లాంచ్లు అటు నుంచి వెళ్తాయి, ఆంధ్ర టూరిజం లాంచ్లు ఇటు నుంచి వెళ్తాయి. ఇది కంబైన్డ్ స్టేట్ లో డెవలప్ చేసింది, అప్పటి నుంచి ఉంది. ఇది మాతా సరోవర్ గెస్ట్ హౌస్. ఇది కూడా ప్రైవేట్ హోటల్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇప్పుడే. ఈ హోటల్ కూడా చాలా బాగుంటది, స్టే చేయొచ్చు. ఒకసారి చేసినాం కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు. ఇవే స్టీమర్లు. కనీసం 30-40 మంది టూరిస్టులు ఉంటే ఈ లాంచ్ బయలుదేరుతుంది. వెయిటింగ్ ఫర్ టూరిస్ట్. లేకుంటే మనమే ఒక 5,000 చేసి మనం ప్రైవేట్ గా కూడా దీన్ని హైర్ చేసుకొని నాగార్జునకొండ చూడవచ్చు. ₹200 టికెట్ ఇది పర్ హెడ్. లాంచ్ టికెట్ 200 రూపాయలు. ఇప్పుడు మేము ఒక 10 మందిని కలిసి దీన్ని హైర్ చేసుకున్నాం. 5,000 పే చేసి వెళ్తున్నాం. ఎందుకంటే 30-40 మంది టూరిస్టులు రావడానికి టైం పడుతుంది అనుకొని మేము దీన్ని ఎంగేజ్ చేసుకుని వెళ్తున్నాం. నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళినా.
ఇది 4సారి 5సారి 6సారి సరిగా గుర్తులేదు. లాంచ్ రైడ్ చాలా బాగుంటుంది. నాగార్జున కొండ ఇంతకుముందు ఆచార్య నాగార్జున ఉండేది. బుద్ధుడు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఇది. అందుకనే ఆ నాగార్జున కొండ పైన బుద్ధ మ్యూజియం కూడా ఉంది. దీని ఇక్కడ డ్యామ్ పేరు కూడా నాగార్జున సాగర్, అందుకే పెట్టారు. ఆచార్య నాగార్జున ఉన్నది ఈ ద్వీపం మీదనే. అప్పుడు ½ an hour జర్నీ, లాంచ్ జర్నీ. ½ an hour 30-40 minutes పడుతుంది. లిమిటెడ్ టూరిస్ట్ వెళ్తున్నాం. ఒక్కోసారి 2 అంతస్తుల లాంచ్, అది కింద పైన నిండిపోతారు టూరిస్టులు. అదే నాగార్జున ద్వీపం, దాన్ని నాగార్జున కొండ అంటారు. ఈ నాగార్జున సాగర్లో చాలా ద్వీపాలు ఉన్నాయి. చాలా పెద్ద నీటి నిల్వ ప్లేస్ ఇది. నాకు తెలిసి 200 TMCల సామర్థ్యం అనుకుంటా. ఐ డోంట్ నో కరెక్ట్లీ. బహుశా 200 TMCల కెపాసిటీ అనుకుంటున్నా. నాగార్జున కొండకు వచ్చింది లాంచ్. ఇక్కడ 1 hour టైం ఉంటుంది మనకు. వెళ్ళి ఆ మ్యూజియం, ఇంకా చాలా కొన్ని ప్లేసులు ఉన్నాయి. బౌద్ధుని శిథిలాలు ఉన్నాయి, పాత ఇటుక గూడల శిథిలాలు ఉన్నాయి, బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా పెద్ద ఏరియా. 3-4 గంటలు పడుతుంది మొత్తం అన్ని కరెక్ట్ తిరగాలంటే. కానీ మెయిన్ 1 గంట లోపల మనకు టైం ఇస్తారు. ఇక్కడ 1 గంట లోపల అన్ని చూసి రావాలని. ఇది మ్యూజియం, బుద్ధుని మ్యూజియం. ఇలా బుద్ధునికి సంబంధించిన అన్ని శిల్పాలు, పనిముట్లు అన్నీ ఉంటాయి. దీని కాస్ట్, ఎంట్రీ టికెట్ ఇది 30 రూపాయలు. బోటు కాస్ట్ 200 రూపాయలు టికెట్. మ్యూజియం ఎంట్రీ 30 రూపాయలు. మెగాలిథిక్ ఏజ్, అప్పటి పనిముట్లు. ఇది నాగార్జున కొండ మ్యాప్. Beautiful museum, very beautiful and rare collections. చాలా కార్వింగ్స్ ఉన్నాయి. అన్ని రాళ్ళపై చెక్కినవే ఎక్కువ ఉన్నాయి. కంప్లీట్ గా చూడాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. ఈ మ్యూజియం కనీసం గంటలనే పడుతుంది. ఈ మ్యూజియం మొత్తం చూడాలంటే, ద్వీపం మొత్తం చూడాలంటే 3-4 hours పడుతుంది. జనరల్ గా ఈ లాంచ్ లో వచ్చే టూరిస్టులకు ఇక్కడ 1 hour టైం ఇస్తారు.
1970s లో ఫస్ట్ టైం డిగ్రీలో ఉన్న కాలేజ్ నుండి ఎక్స్కర్షన్ గా వచ్చిన ఫస్ట్ విజిట్ నాగార్జున సార్. దాని తర్వాత అప్పుడప్పుడు వస్తూనే ఉంటా. అమరావతి స్తూపం రెప్లికా నమూనా ఇక్కడ మెట్లున్నాయి. ఇది క్యాంటీన్, నాగార్జున కొండ మీద ఇది క్యాంటీన్, టూరిజం వాళ్ళ క్యాంటీన్, టీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాంటీన్. బ్యూటిఫుల్ సీన్, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా చాలా బాగుంది. దూరంగా డ్యామ్ కనబడుతుంది, ఎదురుగా కనబడేది నాగార్జున సాగర్, వెరీ ఫార్ అవే. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది, వచ్చేస్తున్నాం. బ్యాక్ టు లాంచింగ్ స్టేషన్. ఇప్పుడు 7 గేట్లు ఎత్తేసారు. మార్నింగ్ గేట్లు ఎత్తలేదు కదా, వాటర్ లెవెల్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ 7 గేట్స్ ఓపెన్ చేసిండ్రు. రెండు రోజుల ట్రిప్ నాగార్జున సాగర్ టూర్ అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. బై బై బుద్ధవనం, బై బై సిద్ధార్థ, బై బై టు బుద్ధవనం, బై బై టు సిద్ధార్థ హోటల్. Thanks for watching. Ram, NRI Telugu Traveler, a senior citizen.